హలో సిటిజన్స్, ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాశారు. జనరల్ కేటగిరీ కంటే ఎక్కువ మార్కులు సాధించారు. కానీ ఎంట్రీ గేట్ దగ్గర ఒక చిన్న డిస్కౌంట్ వాడారని మీకు ఆ జాబ్ ఇవ్వకపోతే? వినడానికి చాలా అన్యాయంగా ఉంది కదూ. కానీ లక్షలాది మందికి ఇదే జరుగుతోంది. రిజర్వేషన్ ఒక్కసారి వాడితే ఇక జనరల్ కేటగిరీకి శాశ్వతంగా దూరమైనట్లే అని అందరూ అనుకుంటారు. కానీ సుప్రీంకోర్టు ఈ అపోహను బద్దలు కొట్టింది. ఒక్క నిమిషం, అంటే రిజర్వేషన్ వాడి ఎంటర్ అయినా జనరల్ సీట్ కోసం పోటీ పడవచ్చా? ఖచ్చితంగా. ఛాయా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు మొత్తం ఆటనే మార్చేసింది. మహారాష్ట్రకు చెందిన ఛాయా అనే టీచర్ కథ చూద్దాం. అక్కడ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి టెట్, ఇది కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. రెండోది టీఏఐటీ, ఇది మెయిన్ ఎగ్జామ్. ఓకే, అంటే ఫస్ట్ది ఎంటర్ అవ్వడానికి, సెకండ్ది జాబ్ కొట్టడానికి. అవును, టెట్లో జనరల్ వాళ్లకి 60% మార్కులు రావాలి. కానీ సెక్షన్ 23 ఆఫ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు 5% రిలాక్సేషన్ ఇచ్చారు. ఛాయా ఆ 55%తో పాస్ అయింది. అర్థమైంది. వాళ్లకొక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వడానికి ఈ నిర్ణయం. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్, అదే టీఏఐటీ జరిగింది. ఇందులో ఎలాంటి రిలాక్సేషన్స్ లేవు. ఛాయా అద్భుతంగా రాసింది. లాస్ట్ సెలెక్ట్ అయిన జనరల్ క్యాండిడేట్ కంటే ఎక్కువ మార్కులు సాధించింది. వావ్, అంటే ఆ జనరల్ సీట్ ఆమెకే దక్కిందన్నమాట. అక్కడే వచ్చింది అసలు చిక్కు. ప్రభుత్వం ఆమెను ఆపింది. నువ్వు టెట్లో 5% డిస్కౌంట్ వాడావు కాబట్టి జనరల్ సీట్కు అనర్హురాలు అని తేల్చేసింది. హైకోర్టు కూడా దీని సమర్థించింది. ఇది చాలా అన్యాయం కదా. ఫైనల్ ఎగ్జామ్లో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంది కదా. అందుకే ఛాయా సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఇక్కడే అసలైన న్యాయ పోరాటం మొదలైంది. ప్రభుత్వం ప్రదీప్ కుమార్ కేసుని చూపిస్తూ ఆమెకు డబుల్ బెనిఫిట్ ఇవ్వకూడదు అని వాదించింది. డబుల్ బెనిఫిట్ ఏంటి? ఫైనల్ ఎగ్జామ్లో ఎలాంటి డిస్కౌంట్ లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే సుప్రీంకోర్టు వికాస్ సంఖలా ప్రెసిడెంట్ని తెరపైకి తెచ్చింది. ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి, మెయిన్ ఎగ్జామ్కి మధ్య ఉన్న తేడాని స్పష్టంగా విడతీసింది. ప్రాక్టికల్గా లా ప్రకారం దీనర్థమేంటి? దీన్ని ఒక పరుగు పందెం అనుకుందాం. టీఈటీ మార్కులు తగ్గించడమంటే ఎక్కువ మంది రన్నర్స్కి స్టేడియం గేట్లు తెరవడం లాంటిది. కానీ గ్రౌండ్లోకొచ్చాక టీఏఐటీ ట్రాక్ అందరికీ ఒక్కటే. అద్భుతం. అంటే అసలు రేస్లో ఎవరికీ హెడ్ స్టార్ట్ ఉండదన్నమాట. అవును, సుప్రీంకోర్టు పదునైన లాజిక్ ఇదే. జనరల్ కేటగిరీ అనేది ఫార్వర్డ్ కులాలకే సొంతమైన రిజర్వేషన్ కాదు, అది ప్యూర్ ఓపెన్ మెరిట్. సో ట్రాక్ మీద ఎవరు ఫాస్ట్గా పరిగెత్తితే ఆ సీటు వాళ్లదే, అంతే కదా? ఖచ్చితంగా. కోర్టు ఇక్కడొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. అదే రూల్ ఆఫ్ సైలెన్స్. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్ రూల్స్లో జనరల్ కేటగిరీకి మారకూడదు అని స్పష్టంగా రాయకపోతే మెరిట్ ఉన్న రిజర్వ్డ్ క్యాండిడేట్స్ని ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలోకి అనుమతించాలి. వెయిట్, అంటే రూల్స్లో వద్దు అని చెప్పకపోతే లీగల్గా ఎస్ అని అర్థమా? అక్షరాల సైలెన్స్ మీన్స్ ఎస్. ఆ విధంగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును కొట్టేసి ఛాయాకి ఓపెన్ మెరిట్ లిస్ట్లో చోటు కల్పించింది. ఇది నిజంగా సంచలనం. వింటున్న ప్రతి ఒక్కరికీ నా సలహా, మీరు రాసే ఎగ్జామ్ కేవలం క్వాలిఫైయింగ్ గేటా లేక ఫైనల్ మెరిట్ డిసైడరా అనేది నోటిఫికేషన్లో క్లియర్గా చదువుకోండి. అలాగే లాయర్లకు, లా స్టూడెంట్స్కి ఇదొక మాస్టర్ క్లాస్. బేసిక్ ఎలిజిబిలిటీ లేకపోవడానికి లీగల్గా ప్రభుత్వం ఇచ్చిన కన్సెషన్కి మధ్య ఉన్న తేడాని కోర్టు ఎంత అద్భుతంగా డిస్టింగ్విషింగ్ ప్రెసిడెన్స్ ద్వారా తెలిపిందో మనం గమనించాలి. అంటే మనం ఎంటర్ అయిన గేట్ మన ఫైనల్ డెస్టినేషన్ని డిసైడ్ చేయలేదన్నమాట. చాలా బాగా చెప్పారు. ఈ తీర్పు సామాన్యుల పాలిట ఒక పవర్ఫుల్ ఆయుధం. లా అందరికోసం. స్టే ఇన్ఫార్మ్డ్.